హలో వ్యూవర్స్, ఇక్కడ నాతో పాటు ఉన్నారు మిస్టర్ కళ్యాణ్. గ్రూప్ 1, 2, 3, 4 అన్ని జాబ్స్ క్లియర్ చేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మన రెసిడెన్షియల్ క్యాంపస్ నుంచి చాలా డెడికేటెడ్గా ప్రిపేర్ అయిన అభ్యర్థుల్లో వాళ్ళు ఒకరు. అండ్ తనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి కార్పొరేట్ సెక్టర్లో కానీ అండ్ ఇటు గవర్నమెంట్ సెక్టర్లో కూడా. తను వేరే జాబ్ క్లియర్ చేసి ఉన్నా కూడా ఇంకా స్టిల్ ఆ పట్టుదలతో, మొక్కవోని దీక్షతో సీరియస్గా తన ప్రిపరేషన్ని అలానే కొనసాగిస్తూ చాలా తక్కువ టైం పీరియడ్ ఉంది మనకి గ్రూప్ 1 మెయిన్స్ నుంచి గ్రూప్ 2 ఆ ట్రాన్సిషన్ టైం. అంత అంబిగ్యూస్ సిచ్యువేషన్లో కూడా ఆ గ్రూప్ 1 ఎక్స్ట్రాడినరీగా మంచిగా రాసి అండ్ 1 month గ్యాప్లోనే ఉన్న గ్రూప్ 2 కూడా ఇంకా డెడికేటెడ్గా ఎఫర్ట్ పెట్టి ఈరోజు టాప్ ర్యాంకర్గా నిలిచారు. సో మంచి మార్క్స్ వచ్చాయి ఇప్పుడు వచ్చిన గ్రూప్ 2 రిజల్ట్స్లో. అలానే తన ఫ్యూచర్ అంబిషన్ ఆల్రెడీ తను గ్రూప్ 4 క్రాక్ చేస్తున్నారు. గ్రూప్ 3లో 294 మార్క్స్ వస్తుంది. అండ్ డెఫినెట్లీ అంటే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసిన వ్యక్తి. ఇంకా మన రెసిడెన్షియల్ క్యాంపస్లోనే ఉండి ప్రిపరేషన్ మాత్రం వదిలిపెట్టకుండా చేస్తున్నారు. తన అంతిమ లక్ష్యం యూపీఎస్సీ క్రాక్ చేయడం. అది క్రాక్ చేసే వరకు ఇలానే తన యుద్ధం కొనసాగుతుంది. అయితే ఈ ప్రాసెస్లో ఒక చిన్న రిక్రియేషన్ లాంటి ఈ పాడ్కాస్ట్ అనుకుంటున్నాం. ఇందులో మన కళ్యాణ్ గారితో ఒకసారి ఇంటరాక్ట్ అవుతాం. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ టోటల్ జర్నీ ఒకసారి సింపుల్. I started preparing way back from 2015, sir. When I was intermediate, like I joined some IAS academy, XYZ. I stopped it in the middle. And I was preparing like it was around 8 years journey. 2015 to 25, now 10 years. 10 years. So like I was started preparing since మన ఆలోచన విధానంలో 7 years 8 years అనిపిస్తుంటుంది. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కాబట్టి చాలా లాంగ్ ప్రిపరేషన్స్. అవును. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కి వచ్చి ప్రిపేర్ అవ్వాలని? అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది? మీకు చాలా ఉంటాయి కదా ఆప్షన్స్ ఉండే సార్. నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు ఢిల్లీలో, బికాజ్ యు ఆర్ వెరీ వెటరన్, మీకు మొత్తం ఎగ్జామ్ కి సంబంధించింది తెలుసు. అయినా కూడా మీరు చూస్ చేసుకున్నారంటే ఏదో ఒకటి పాయింట్ మీకు కనెక్ట్ అయి ఉండాలి, ఆలోచన వచ్చి ఉండాలి. After coming from Delhi, I explored all the options, sir, what I have. But I choose this thing because first thing, sir, studying is different and getting mentored is different altogether, different scenarios. ఇంత చదివినా ఆ 8 years లో ఏం క్రాక్ చేయలేదు. ఇప్పుడు 1 year లో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ క్లియర్డ్. తో దెర్ ఇస్ సంథింగ్ డెడికేషన్. 1 year లో తెలియకుండా ఒక మోటివేషన్, స్ట్రాంగ్ డిజైర్, ప్యాషన్ అనేది సస్టైన్ లెర్నింగ్ ఎకోసిస్టమ్ పూర్తిగా ఉంది సార్. ఇంకోటి ఏంటంటే మీరు మార్నింగ్ 6 o'clock కి టార్గెట్స్ ఇస్తారు సార్. అవి నేను అరౌండ్ 12 వరకు చూసుకుంటా సార్. అసలు నేను ఏం చేశాను ఈ రోజు అని. లైక్ ఎవ్రీ డే నైట్ 12 o'clock కంప్లీట్ గా నేను నా వరకు నేను ఐ విల్ ఇంట్రోస్పెక్ట్ సార్. నేను ఏం చేస్తున్నా ఈ రోజు అని. డైలీ మన షెడ్యూల్ నిరంతర సాధన అవి నేను బాగా చేసేవాడిని సార్. దానికి ముందు ఈసారి మనం కొంత అనుభవం వల్ల ఏంటంటే ఎగ్జామ్ కి ముందు ఒక మెటీరియల్ ఇచ్చేసేవాళ్ళం కంపైలేషన్. అట్లీస్ట్ మీకు కొంత వాల్యుయేషన్ గ్లిప్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత మీరు డైలీ రొటీన్ అనేది ఒకటి పెట్టుకున్నారు, కొంత ప్రాక్టీస్ చేసుకున్నారు. సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా మన మెంటర్షిప్ కాకుండా మీ ఎఫర్ట్ ఎవరు పెట్టలేదు అనిపిస్తుంది నాకు సెల్ఫ్ గా. అవును సార్. నేను యాక్చువల్లీ SPME లో డైలీ గ్రూప్ 1 ఎగ్జామ్ కి పాకెట్ లో పెట్టుకొని వెళ్తున్నాను సార్. అక్కడికి వెళ్ళి ఫస్ట్ 10 minutes యూస్ చేసి SPME లో అన్ని టాపిక్స్ కవర్ అయినా దాంతో చూడు ఎగ్జామ్ కి వెళ్తున్నాను. SPMS లాస్ట్ లో ఒక షార్ట్ నోట్స్ లాగా చాలా హెల్ప్ నాకు. వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ప్రోగ్రామ్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా జనాలకి. యాక్చువల్లీ నేను నాకు సెంటర్ దగ్గర కూడా బుక్స్ అసలు ఏమీ లేవు సార్. నాకు ఓన్లీ SPME ఉంటాయి. లైక్ అవి మీరు 1 month బ్యాక్ మాకు ఇచ్చారు సార్ ఆఫ్లైన్. సో నేను దాంట్లో ఏంటి ఇంపార్టెంట్ అని ముందే సర్కిల్ చేసేసాను. సో అదే తీసుకెళ్ళామని చదివామని. దాని వాల్యూ వెటరన్ కాబట్టి మీరు బాగా ఐడెంటిఫై చేస్తారు. బేసిక్ గా సివిల్ సర్వీసెస్ జర్నీలో ఒక 3-4 years ప్రిపేర్ అయిన వ్యక్తికి కావాల్సిన సపోర్టే ఆ టైలర్డ్ ఎడ్జ్ అంటే ఆ స్టూడెంట్ కి తగ్గట్టుగా టైలర్డ్. తన మీ మైండ్ ఎలా పనిచేస్తుంది, మీకు స్పాంటేనియస్ రీకాలింగ్ ఎగ్జామ్. ఆ స్పాంటేనియస్ రీకాలింగ్ లో మీకు ఫింగర్ టిప్స్ మీద ఆ పాయింట్స్ ఉంటే మీరు డిస్క్రైబ్ చేయగలుగుతారు, అనలైజ్ చేయగలుగుతారు. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కూడా బిల్డ్ అయి ఉంటుంది ఇంత ప్రిపరేషన్.
కాబట్టి ఆ టైలెడ్ ఎడ్జ్ అనేది ఈ ఎస్పీఎంబీస్ ద్వారా అందింది. నేను అనుకున్నది అది సక్సెస్ అయింది ఆ పద్ధతిలో. మీరు ఆర్టికల్ 21 అనుకుంటారు ఆ. ఒక ఎగ్జాంపుల్, ఒక 10 కేసెస్ ఇచ్చారు, అవును. ఆ 8 చదువుకున్నా 8 అక్కడ పెట్టేసి ఎస్పీఎంబీస్ లో 8 బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి, అవి సైడ్ ఎడిటింగ్స్ పెట్టుంటారు. సైడ్ ఎడిటింగ్ పెట్టేసి నేను లోపల కూడా ఏం రాయలేదు. ఆ. అంటే లైక్ బీజే మాన్యువల్ కేసు ఆ. లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఈ ఎగ్జామ్ లో సైడ్ ఎడిటింగ్స్ 8 కేసెస్ పెట్టారంటేనే ఫ్లాట్ అయిపోతుంది. అంతే. మినిమం యావరేజ్ స్కోర్స్ 55% వచ్చేస్తుంది అలా రాసేస్తాం. 55%. అంటే నెక్స్ట్ మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వబోతున్నారు, గ్రూప్ 2 ఆఫీసర్ అయిపోయారు. ర్యాంక్స్ ఈరోజు టాప్ ర్యాంక్ అండ్ కేటగిరీస్ తో సంబంధం లేకుండా ఓపెన్ లోనే వచ్చేస్తుంది. ఇవన్నీ చూస్తూ వింటూ కూడా మీరు ఎందుకని ఇంకా యూపీఎస్సీని ఇంకా పట్టుదలతో ఇంకా నేను గ్రూప్ 1 వచ్చినా సరే వదిలిపెట్టను, ఇక్కడ నుంచి పోతే యూపీఎస్సీనే పోతా అంటున్నారు ఇందాక, ఎందుకని? సార్ నాకు కొంచెం ఐఏఎస్ అయితే ఐపీఎస్ అయితే పెద్ద సర్వీస్లలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం నేషనల్ వైడ్ గా కొంచెం ఎక్కువ హెల్ప్ చేయొచ్చు, ఇంకోటి ఎక్కువ పీపుల్ కి రీచ్ కావచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ గ్రూప్ 4 గా వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఎట్లాంటి సొల్యూషన్స్ చేయాలి, కొంచెం వీటిపైన అవగాహన ఉంది కాబట్టి నేను లైక్ ఐ ఫీల్ అడ్ వాజ్ మోర్ డిజర్వింగ్ జాబ్. ఇంకోటి మనం బాగా ప్రజెంట్ చేయడానికి ఉంటుందని నా ఫీలింగ్స్. అంటే నేను మిమ్మల్ని పర్టికులర్గా ఇప్పుడు పాడ్కాస్ట్ గా చేయడానికి రీజన్ యూనో మీకు 8 years జాబ్లెస్ కదా. అవును సార్. అది ఓపెన్ మనకి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయొచ్చు మనం. తర్వాత ఈ లాస్ట్ 1 year లో వచ్చింది కదా, 1 year అంటే జస్ట్ ఒక 2 months బ్యాక్. ఈ 2 months బ్యాక్ మీరు జాయిన్ అయ్యే జాబ్ కి ముందు మీరు ఎంతో ప్రెషర్ ఫేస్ చేయాలి. 9 years 8 years అని. ఇంకోటి మాది ఫార్మర్స్ ఫ్యామిలీ సార్, కంప్లీట్ ఫార్మర్స్ ఫ్యామిలీ, రూరల్ విలేజ్. అది పరిస్థితి. ఎలా అసలు మరి 10 years సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ గానీ, మెంటల్ గా గానీ, ఎమోషనల్ గా గానీ చాలా డిస్టర్బెన్స్ ఉంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? యాక్చువల్లీ నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎవరంటే మా కజిన్ సార్. ఇప్పుడు మా కజిన్ నా రైట్ సైడే ఉంటాడు. మీకు కూడా తెలుసు సంజయ్ 470 వస్తుంది. సో హీ వాజ్ ఆల్వేస్ మై స్ట్రెంగ్త్ సార్. ఇంకా ఏదొచ్చినా మేము ఏదైనా లైక్ డిఫరెన్సెస్ ఏముండవు సార్. మేము ఒక టాపిక్ తీసుకున్నామంటే వాడు ఒక స్ట్రెంగ్స్ చెప్తాడు, నేను ఒక వీక్నెస్ చెప్తాను, దాంట్లో నుండి ఒక వే ఫార్వర్డ్ తీస్తాం, ఒక పేపర్ వేస్తాం అంతే. అసలు బ్యూటీ ఆఫ్ దిస్ ప్రిపరేషన్ పీర్ గ్రూప్ మెంటర్షిప్. ఎందుకంటే ఇది ఒక్క ఎడ్జ్ తోనే మనకు వచ్చేస్తున్నాను. మీ సెల్ఫ్ స్ట్రాటజీస్ ఉన్నా, దానికి ఒక ఛానలైజ్ చేసే మెంటర్ ఉన్నా, దాంతో పాటు ప్యారలల్ గా పీర్ గ్రూప్ మెంటర్స్ అంటే కరెక్ట్ లెర్నింగ్ ఎకో సిస్టమ్, డిమోటివేట్ చేసే వాళ్ళు కాకుండా, నెగిటివ్ గా థింక్ చేసే వాళ్ళు కాకుండా, ఈవెన్ లో ఉన్నప్పుడు కూడా దాన్ని మళ్ళీ డిమోటివేట్ అయ్యేటట్టుగా ఇటు మెంటర్స్ అండ్ పీర్ గ్రూప్ సేమ్ టెంపోతో కంటిన్యూ అయితే సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీరు సంజయ్ ఇద్దరు ఉన్నారు. సంజయ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ క్లోజ్ టు మీ, మీకు తెలుసు కొంచెం బాగా. ఇప్పుడు నిన్న కూడా కాల్ చేశాను, హీ సెడ్ 470. ఐ ఫెల్ట్ ఒక్కసారిగా నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం అందరం డైలీ మీరు రాస్తుండేవాళ్ళు కదా సూపర్. నేను కొన్ని కాపీస్ చెక్ చేసి షేర్ చేస్తుండేవాళ్ళు. షేర్ చేసినప్పుడు వీళ్ళు పొటెన్షియల్ క్యాండిడేట్స్ అని పెట్టుకుంటే అందరికీ వచ్చేసి సంజయ్ కూడా నౌ క్రియేట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎవ్రీథింగ్ రైట్, ఎండ్ టు ఎండ్. అంటే ఇక్కడ పీర్ గ్రూప్ మెంటర్షిప్ అనేది మీరు కనుక అదే లెవెల్లో టెంపోతో రాకపోయి ఉంటే మేము ఎంత ఎఫర్ట్ పెట్టినా ఇంత రిజల్ట్ వచ్చేది. అంటే దిస్ ఈస్ ఈక్వల్లీ కాంట్రిబ్యూటెడ్ ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్ హూ ట్రస్టెడ్ ఎస్ సిన్సియర్. అండ్ మీరు ట్రస్ట్ చేసిన తర్వాత మేము నిలబెట్టుకున్నాం చూసారా, దట్ ఈస్ వాట్ గివ్స్ సో మచ్ సాటిస్ఫాక్షన్. లాస్ట్ లో బాగా నచ్చింది ఏంటంటే అది ఏ ఎవాల్యుయేషన్ అన్నది లైక్ స్టూడెంట్ కి ఎప్పుడైనా ఒక క్యూరియాసిటీ ఉంటుంది సార్. ఎగ్జామ్ రాగానే నాకు రిజల్ట్ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ అది ఎప్పుడైనా ఉంటుంది సార్ క్యూరియాసిటీ. మనం ఫస్ట్ ఎగ్జామ్ నుంచి రాగానే క్వశ్చన్ పేపర్ చూసి ఫస్ట్ కీ పేపర్ 24 to 48 hours లో వచ్చేయాలి. అది మనకు అది మనం 6 o'clock కి 2 to 5 టెస్ట్ రాగానే 7 లోపు రిజల్ట్ రావడం అన్నది మనకి స్ట్రెంగ్స్ ఆర్ వీక్నెసెస్ ని తొందరగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లెక్క టెస్ట్ సిరీస్ హెల్ప్ అయింది. 24 hours లో మాక్సిమం ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తే అంటే ఆబ్జెక్టివ్ ఉండాలి. అంటే ఒక హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాలి, దాన్ని ఎలా క్రియేటివ్ గా తీసుకెళ్ళాలి ముందు. బట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ కాకుండా హ్యూమన్ ప్లస్ ఏ ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ ఇస్తే కొంచెం ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ వస్తుందని లాస్ట్ లో సూపర్ 30 కి ఇంట్రొడ్యూస్ చేసింది. అది బాగా హెల్ప్ అయింది. అది చాలా డీటెయిల్ అనాలిసిస్ ఇచ్చేది. అది యాక్చువల్లీ లైక్ హౌ హ్యూమన్స్ సేమ్ అదే ఇస్తుంది. అంటే మనం ఇన్పుట్స్ ఇచ్చి ఈ బుల్లెట్ పాయింట్స్ మనం మోడల్ ఆన్సర్ ఉంటుంది, ఆ మోడల్ ఆన్సర్ తగ్గట్టుగా దాన్ని ట్రైన్ చేసి ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ అప్లోడ్ చేసి మళ్ళీ దాన్ని క్రాస్ చెక్ చేస్తాం. అది సక్సెస్ఫుల్ గా జనరేట్ అయితే రిమైనింగ్ ఆల్ విల్ బి అలైన్డ్ అకార్డింగ్.
అది కూడా కొన్ని సార్లు స్ట్రెంగ్స్ వీక్నెసెస్ క్లియర్ గా ఇంప్రూవ్మెంట్స్ కూడా ఒక 2-3 పాయింట్స్ చెప్తాను. అది మనకి రిజల్ట్స్ కూడా ఇచ్చేసారు, అవును సార్. ర్యాంక్స్ వచ్చేది, అవును. ఎవరెవరికి ర్యాంక్ వస్తుంది, ఎంత మార్క్స్ వస్తుంది అది. సో ఇదంతా జర్నీలో ఉన్నది. అండ్ నెక్స్ట్ 8 years మీరు ఏం చేశారు ఆఫ్టర్ 2015? 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ తర్వాత లైక్ కంటిన్యూస్లీ ఐ వాస్ గివింగ్ అటెంప్ట్స్. ఒక 2 times యూపీఎస్సీ ఇచ్చాను. లైక్ ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ మీ అనిపించింది. వెంటనే గ్రూప్ 2 టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ పడడం. సో ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే గ్రూప్ 2 డిసెంబర్లో పడింది. సో ఫస్ట్ దానికి అప్లై చేశాను. 3 పడింది, అప్పుడు అప్లై చేశాను. దాని తర్వాత 1 వచ్చింది. సో కంటిన్యూస్గా అవి వచ్చేసేసాను. సో అప్పటి నుంచి లైక్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ ఎగ్జామ్స్. ఒకవేళ అంటే మీకు ఎప్పుడైనా డౌట్ అనిపించిందా, అరే ఇంత జర్నీ ఉంది రాకపోతే ఏంటి, అలాంటి ఏమన్నా సెల్ఫ్ డౌట్స్ వచ్చింది? సార్ అట్లా ఏం లేదు సార్, సింపుల్ సార్. నా ఫార్ములా ఏంటంటే వస్తే చేస్తాం సార్, లేకపోతే మా అగ్రికల్చర్ ఫ్యామిలీ నేను రెండే పెట్టుకున్నా సార్. ఎదర్ ఐ షుడ్ బికమ్ ఏ బ్యూరోక్రాట్ ఆర్ ఐ షుడ్ బికమ్ ఏ అగ్రి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్. ఓకే, గ్రేట్. రెండే ఉండాలి సార్. ఎక్స్ట్రీమ్స్ మధ్యలో మళ్ళీ సాలరీస్ 9 to 5 మనకి వర్క్ కాదు. ఇది 2 stands కంప్లీట్ ఎక్స్ట్రీమ్ ఉండాలి. That is our that gives us satisfaction and challenging job. Otherwise agree entrepreneur. అంతే సార్. లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇట్లాంటి వాటిని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అండ్ పొటెన్షియల్ కూడా పొటెన్షియల్ ఉంది సార్. ఇప్పుడు అందరికి రెడీ టు ఈట్ ఫుడ్స్ అన్నది దే ఆర్ గెటింగ్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ అగ్రీ టు డైరెక్ట్ కమోడిటీ యూసేజ్. ఆ బ్రిడ్జ్ చేయగలిగితే చాలా మార్కెట్ పొటెన్షియల్, సప్లై చైన్ ని కనుక బ్రిడ్జ్ చేయగలిగితే దట్స్ గోన్ సార్. సో అంటే దిస్ ఈస్ వాట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యూపీఎస్సీ జర్నీ. అంటే మీకు ఈ ఇన్నోవేటివ్ థింకింగ్ అండ్ నేను ఏదో చేయగలను అని కాన్ఫిడెన్స్ కి ఈ నాలెడ్జ్ కూడా తోడైంది. ఈ నాలెడ్జ్ ఉండడం వల్ల మీ అగ్రి ఎంటర్ప్రినర్షిప్ మీద కొంత కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీరు అగ్రి ఎంటర్ప్రినర్షిప్ చేయాలంటే సివిల్ సర్వీసెస్ సంబంధించిన నాలెడ్జ్ ఏమీ లేకుండా జనరల్ గ్రాడ్యుయేషన్ నుంచి వచ్చింటే మీరు అంత కాన్ఫిడెంట్ గా ఫీల్ ఉండకపోతుంది. ఇంకా రెవెన్యూలో వర్క్ చేయడం వల్ల ఇట్లా పాలీ హౌస్ స్కీమ్ ఉంది, సో ఇంత మనకి సబ్సిడీ వస్తుంది. ఏది కాకపోయినా లైక్ వాటితోనైనా ఐ షుడ్ ఫైనల్లీ ఉండడం. కాబట్టి ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయాలి. మీరు ఇప్పుడు ఎలాగో సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 వైపు అడిగేశారు కాబట్టి ఈ అగ్రి ఎంటర్ప్రినర్షిప్ మీద అవేర్నెస్ కల్పించి ముందుకెళ్తే రూరల్ కమ్యూనిటీని చాలా ఎంపవర్ చేసినట్టు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డ్స్ ఆఫ్ సర్వీస్ ప్రెసెంట్. సో ఇంకా ఓవరాల్ గా ఈ రిజల్ట్స్ అన్ని చూసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫైనల్ ఫీలింగ్? అంటే మీకు ఏమనిపిస్తుంది? ఫైనల్ గా లైక్ ఇట్స్ ఇంకా లేదు, నాకేం కనిపిస్తుంది అంటే సెన్స్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్ ఇంకా ఉంది. అదే చాలా ఎక్కువ ఉంది సార్ నాకు. ఈ రోజు కూడా పెద్దగా అంటే లైక్ నేను మీకు కాల్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ సార్ యూపీఎస్సీ అయినా మాట్లాడతాను. ఆ సెన్స్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్ ఇంకా ఎందుకుందంటే మీరు అనుకున్నది ఇంకా మధ్యలోనే ఆగారు. జర్నీలో ప్రాసెస్ లో ఇవి కొన్ని తారసపడ్డాయి. మీ జీవితంలో అంతిమ లక్ష్యం ఇంకా చేరలేదు అనే ఒక హాఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కనిపిస్తుంది. ఇందాక రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఇచ్చిన టెస్ట్ సిరీస్ సాల్వ్ చేస్తాను. బాగుంది సార్. దాంట్లో ఏంటంటే మెయిన్స్ ప్రిలిమ్స్ అయితే ఆల్రెడీ అన్ని క్యూరేటెడ్ సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూస్ అనలైజ్ ఉన్నాయి కాబట్టి ఇంకా డైరెక్ట్ అవే సాల్వ్ చేస్తాం. ఈ టైంలో మనకు కావాల్సింది అప్టిట్యూడ్ క్లియర్ చేసేసి అది అసలు 90+ పెట్టేసుకోవాలి స్కోర్. అదేదో 66 అనేది పెట్టి తీసేయాలి. ఆ పేపర్ అలా ఇవ్వట్లేదు కాబట్టి లాస్ట్ 2 times కూడా మనకి GS1 ప్రాబ్లం. ఈ సీసాట్ దాన్ని మనం సీసాట్ ని మీరు క్లియర్ చేసి ఈసారి అయిపోతుంది. ఈసారి నేను day 1 నుంచే మన యూపీఎస్సీకి ఈ మైండ్ మ్యాప్స్ అంటే M3 తీసుకొస్తాను, మెమరైజర్స్. ఈ SPMBs ని ఇంకొంచెం అడ్వాన్స్ తీసుకొచ్చి రెగ్యులర్గా ఇదే ఇక ఫుల్ డైలీ ఎగ్జామ్ రాయడం, 24 hours ఎవాల్యుయేషన్ అయిపోవడం, మార్క్స్, స్కోర్స్, ర్యాంక్స్, దాన్ని ఫ్రీక్వెంట్ డిస్కషన్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఇక నెక్స్ట్ 90 days ఇదే షెడ్యూల్, ఇంక్లూడింగ్ ఆప్షనల్తో సహా. మనం ఆప్షనల్ కూడా ఒక మెంటర్ ఇక్కడ ఉంటాం అండ్ జిఎస్కి నేను ఎలా ఉంటాను ప్రాబ్లం. సో మీకు అన్ని ఆల్రెడీ తెలుస్తుంది. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే ఒక కన్సిస్టెంట్ షెడ్యూల్, ఒక కంపైల్డ్ మెటీరియల్, దాని తర్వాత మీరు రాసిన ఆన్సర్కి ఒక అక్యురేట్ ఫీడ్బ్యాక్. ఇవి కరెక్ట్గా అందితే చాలు, మీరు ర్యాంక్ లిస్ట్లో ఉంటారు. ఉండాలి, ఉండబోతున్నారు, ఉండేటట్టు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం యూపీఎస్సీకి ఇదే టైంలో రిజల్ట్ వస్తుంది 1 month తర్వాత, ఏప్రిల్. అప్పుడు
మనం అనుకున్న కళ నెరవేరింది అనే సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ తో కూర్చోవాలి. మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? మీ రిజల్ట్స్ ఇవన్నీ చెప్పారు. ఫైన్ సార్. వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళకి ఇంత వాళ్ళు దే ఆర్ లైక్ విలేజెస్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత అవగాహన లేదు, బట్ దే ఆర్ హ్యాపీ. ఎక్కడ విలేజ్? సార్ మాది ప్రాపర్ గన్నంపల్లి విలేజ్ సార్, బయ్యారం మండల్, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ సార్. అంతకుముందు ఓల్డ్ ఖమ్మం డిస్ట్రిక్ట్, ఇప్పుడు మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు మీ విలేజ్ లో ఈ మన వీడియో చూసారు అనుకోండి, ఎలా ఫీల్ అవుతుంది? ఫీల్ ప్రౌడ్ సార్. ఎందుకంటే మా ఊర్లో కూడా జనరల్ గా ఎట్లా అంటే లైక్ సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరనే అయిపోతారు సార్. కానిస్టేబుల్ ఎస్ఏ దగ్గరనే ఊర్లో యూత్ వస్తారు, కొంతమంది స్కూల్ అసిస్టెంట్స్ అవుతారు, అక్కడ వరకే అయిపోతారు. 1, 2 ఇట్లాంటివి కొంచెం ఇట్లాంటి వాటిలో వాళ్ళని గైడ్ చేద్దామని. మహబూబాబాద్ నుంచి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ రావడం అండ్ గ్రూప్ 2, 3, 4 అన్ని కొట్టడం, ఇదే గ్రేట్ అచీవ్మెంట్. కానీ మహబూబాబాద్కే ఒక గుర్తింపు తీసుకొని రావాలంటే మనం ఐఏఎస్ క్రాక్ చేయాలి. ఇదే మన లక్ష్యం. అంటే అది చాలా మందికి ఇన్స్పైర్ చేస్తుంది. అండ్ డిగ్రీలో ఉన్నప్పుడు వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడు ఏం చేస్తాం, నార్మల్ డిగ్రీతో ఏం చేస్తాం మనం? అవును సార్. లైఫ్ ఏముంది, మనం యూత్ కి ఎందుకని గైడ్ చేయలేకపోతున్నాం అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. జనరల్ డిగ్రీతో ఏం చేస్తారు మీరు? ఏం చేయలేదు సార్. అసలు వీళ్ళు రియలైజేషన్ ఏంటి? మనకి ఇప్పుడు కోట్ల మంది విద్యార్థులు పాస్ అవుతున్నారు. ఇంజనీరింగ్ చేస్తే అది కూడా టాప్ ఇన్స్టిట్యూట్స్ మీద చేయాలి, ప్లేస్మెంట్స్ రావాలి. సరే ఓకే, లోకల్ ఇంజనీరింగ్ లో చేశారు. వాట్ ఈస్ ద నెక్స్ట్ కెరీర్ ఆప్షన్? అది కెరీర్ ఆప్షన్ అంటే ఇంకేం లేదు సార్. అదే 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఇంజనీరింగ్ సిచ్యువేషన్ ట్రెండ్ చూస్తే ఏదర్ దే షుడ్ గో అబ్రాడ్ అనేది ఒక ప్లాన్ ఉంది, ఇంకోటి అమీర్పేట వెళ్ళి కోచింగ్ నేర్చుకుని ఐటీ జాబ్ జాయిన్ అవ్వడం. ఇవి 2 తప్ప ఇంకా పెద్ద అంటే గవర్నమెంట్ జాబ్ కూడా రావాలని కాదు. వాళ్ళు ఏం చేసుకోవాలంటే గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేయాలి, మార్కెట్ ఆపర్చునిటీస్ తెలుసుకోవాలి, అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్ మీద అవేర్నెస్ రావాలి. అంటే మనకి హిస్టరీ తెలిస్తే ఫ్యూచర్ ఏంటి అర్థం అవుతుంది. కొంచెం హిస్టారికల్ అండర్స్టాండింగ్ అంటే గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక థింకింగ్ కాంపిటెన్సీ, గ్లోబల్ లీడర్షిప్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవి పెంచాలి. ఇవి పెంచితే అప్పుడు వాళ్ళు ఒక నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఎమర్జ్ అవుతారు. ఇటువంటి కరిక్యులం తో వాళ్ళు ట్రావెల్ అవ్వాలంటే then what is the best curriculum available for them apart from technical subjects? సో నాకు తెలిసి నేను కూడా చేసింది హ్యుమానిటీస్. హిస్టరీ, పబ్లిక్ జియోగ్రఫీ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్స్ ఫర్ మీ అకార్డింగ్ టు. టెక్నికల్ స్కిల్స్ ఉంటూ ఇవి కూడా నేర్చుకుంటే వాటితో పాటు అంటే అనలిటికల్ గా థింక్ చేయడం, గెస్ చేయడం, లాజికల్ గా జడ్జ్ చేయడం, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ పెంచుకోవడం, వీటి వల్ల వస్తుంటే అప్పుడు మీలాగా కాన్ఫిడెంట్ దెన్ ఐ కెన్ బికమ్ ఎన్ అగ్రీ ఎంటర్‌ప్రెన్యూర్. అండ్ ఒకవేళ మాంసం కొట్టే వృత్తిలో ఉన్నా కూడా దాన్ని ఎలా ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేయాలని ఆలోచిస్తాం. ఐఎస్ఐ మార్క్ ఎలా తెచ్చుకోవాలి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్ ఎలా తెచ్చుకోవాలి, ఈ నాలెడ్జ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే హ్యుమానిటీస్ చేస్తే యాక్చువల్లీ ఆపర్చునిటీస్ తక్కువ అనుకుంటారు కానీ చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్. స్కిల్ఫుల్ నాలెడ్జ్ తో వస్తే ఇప్పుడు చూడండి సార్, అడ్వకేట్స్ ఒక లా చదివిన వాడిని చూస్తే, లా ప్లస్ హ్యుమానిటీస్ యాడ్ అని చూస్తే ఈ సోషియో ఎకనామిక్ కాంటెక్స్ట్ అన్నది హీ కెన్ బెటర్లీ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది సార్. అది కాకుండా యాజ్ పబ్లిక్ పాలసీలు కూడా లైక్ మెనీ ఐటీ కంపెనీస్ కి ఇప్పుడు దే వాంట్ నాట్ ఓన్లీ ద పర్సన్స్ హూ ఇస్ స్టడీయింగ్ MBA బట్ ఆల్సో ఫ్రమ్ హ్యుమానిటీస్. ఎందుకంటే పబ్లిక్ పాలసీ, CSR ఇట్లాంటి స్పెండింగ్స్ లో జనరల్ MBA చదివి టెక్నికల్ స్కిల్స్ ఉంటే దే ఆర్ నాట్ టేకింగ్ సార్. అందుకే నేను 2021 లో IIM బెంగళూరు వాళ్ళు దే హావ్ కండక్టెడ్ MGNF ఎగ్జామ్స్, అది కూడా క్లియర్ చేశాను నేను. లైక్ అట్లాంటివి క్లియర్ చేశాకనే నాకు వెళ్ళబుద్ధి కాలేదు. Because your aptitude is different. You are highly able person to clear and crack all competitive exams. మీరు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో హైయెస్ట్ పొజిషన్ లో నిలదొక్కగలిగే శక్తి ఉన్న వ్యక్తి. ఓన్లీ సిస్టమ్ డిలేడ్ ఇట్ టు టేక్ యూ యాజ్ ఎ సర్వీస్ ఇంటూ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సిస్టమ్ డిలే అంటే యూత్ పొటెన్షియల్ గా ఉన్నది, సిస్టమ్ కరెక్ట్ గా తీసుకోగలిగితే అండ్ కరెక్ట్ కరిక్యులం కనుక మనకి డిగ్రీ లెవెల్లోనే ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. మనం అనుకుంటున్నాము స్కూల్ ఫౌండేషన్ అండ్ ఇంటర్మీడియట్, బట్ హైయెస్ట్ ప్రయారిటీ గ్రాడ్యుయేషన్ కూడా ఇవ్వాలి. గ్రాడ్యుయేషన్ కి ఇప్పుడు యూత్ కి ఒక కెరీర్ ఓరియంటేషన్ అండ్ ఆపర్చునిటీస్ ని పర్చేజ్ చేయడం, ఆపర్చునిటీస్ కి వెళ్ళాలంటే ఎటువంటి స్కిల్ పూల్ ఉండాలి, స్కిల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఒక 100 మంది డెడికేటెడ్ గా ఓన్లీ నేను ఐఏఎస్ఏ కావాలని లక్ష్యంతో ఇక్కడ ఉన్నారు. నేను గ్రూప్ 1 ఆఫీసర్ సివిల్స్ కొట్టాను. మీ అందరి ఆలోచన విధానం ఒక అదేంటి ప్రొఫెషనల్ గా ఉంటుంది, బిహేవియర్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి, కాన్ఫిడెంట్ గా ఉంటారు అండ్ వెరీ హంబుల్ గా ఉంటారు అండ్ వెరీ హ్యూమన్ గా థింక్ చేయగలరు. అట్ ద సేమ్ టైం ఎక్కువ ఎమోషనల్ అవ్వరు, స్టేబుల్ గా థింక్ చేయగలుగుతారు. అండ్ దిస్ ఈస్ ఆల్ డెవలప్డ్
అవును through the journey of this UPSC, అవును సార్. and this can help to lead any corporate company. ఎనీ కార్పొరేట్ కంపెనీ కంపెనీ ఒక హెచ్ఆర్ స్టాండర్డ్ లో ఉండగలుగుతాం. అవును సార్. దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోగలం. అవును సార్. మన ఎకో సిస్టమ్, మన కరిక్యులం దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోండి. అవును సార్. ఇటువంటి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ విత్ రెస్పెక్ట్ టు యాటిట్యూడల్ యాటిట్యూడ్ ఆస్పెక్ట్స్ అవి తీసుకెళ్ళి మనమే చూస్తే హైదరాబాద్ చుట్టూ ఐటీ కంపెనీస్ ఉన్నాయి అవును. సార్. అందరూ టెక్నికల్ ఉన్నారు కానీ హూ విల్ మేనేజ్ దెమ్ ఈజ్ వాట్ దట్ ఈస్ వాట్ who is the actual boss. if he is from technical side he Mm. doesn't have that legal aspects or Mm. policy aspects he will not have. వీళ్ళు ఇట్లా ఉంటారు కానీ other things will be there. So right skills ని కనుక if they develop like it would be the good one sir. అవును ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఇప్పుడు ఏజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ సార్. ఎగ్జాక్ట్లీ. కంప్లీట్ డిస్ట్రక్షన్ ఫ్రమ్ మార్నింగ్ from wake up to sleep. Distraction and destruction. Right sir. Followed by one another. మ్యూచువల్లీ ఇంటర్లింక్. ఇక్కడ మీరు అన్నారు కదా లీగల్ అని. లీగల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ లీడర్షిప్ అవును సార్. ఇవి కనుక ఇస్తే అప్పుడు వాళ్ళు ఈ దేన్నైనా లీడ్ చేయగలుగుతారు, కాన్ఫిడెంట్ గా ఉంటారు, దేనికి భయపడరు. మీరు ఇప్పుడు చూస్తే జెరోదా నిఖిల్ కామత్ చూడండి సార్ హౌ ఫినాన్షియల్ నాలెడ్జ్ సేమ్ మనము రోజు సెన్సెక్స్ చూస్తాం, నిఫ్టీ చూస్తాం, మనము ట్రెండ్స్ అబ్జర్వ్ చేయగలుగుతాం, రేపు బడ్జెట్ వస్తుందంటే ఈ రోజు కొని పెట్టుకోగలుగుతాం, లైక్ మనం చేస్తాం. సో ఈ ఫినాన్షియల్ అవేర్నెస్ అన్నది ఇన్బిల్ట్ గా ఉంది. యాక్చువల్లీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకన్నా అదేదో జాబ్ కాదు, ఇది ఆల్రెడీ ఆస్పిరెంట్స్ లోపల ఉంది. లైక్ ఇఫ్ దే టేక్ ఇట్ అవుట్, సరే వాళ్ళకి టాస్క్ ఇవ్వాలి. టాస్క్ ఇవ్వాలంటే ఇప్పుడు అదే గనుక డిగ్రీలో ఉన్నప్పుడు వాళ్ళకి బడ్జెటింగ్, ఇన్ఫ్లేషన్, డెఫిసిట్స్ ఏంటి, అండ్ మార్కెట్ ఎకో సిస్టమ్ ఎలా ఉంది, ఇందులో అండ్ డిఫరెంట్ సెక్టర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, అండ్ కంపారిటివ్ అనాలిసిస్ ట్రెండ్స్ ఇచ్చి దీని బేస్ మీద ఒక స్టాక్ మార్కెట్ అనలిటిక్స్ ని నేర్పిస్తే, ఒక 1 month ట్రైనింగ్ ఇస్తే, ఆఫ్టర్ హ్యావింగ్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, ఇంట్రడక్టరీ మైక్రో ఎకనామిక్స్ వరకైనా చాలు ఇస్తే, దెన్ దే విల్ అనలైజ్ ద ఎంటైర్ మార్కెట్. నెక్స్ట్ టెస్లా ఎలా ఉండబోతుంది గ్రోత్ అని ఒక 3-4 months అడ్వాన్స్ గా ప్రొజెక్షన్స్ ఇవ్వగలుగుతారు. అంటే స్టూడెంట్స్ లో అంత కేపబిలిటీ ఉంది. దాన్ని ఇంటరాక్టివ్ గా అండ్ చాలా ప్యాషన్ తో చెప్పగలిగితే, ప్యాషన్ తో స్టూడెంట్స్ కూడా ఫీల్ అయితే, అప్పుడు మనము యూత్ ఆఫ్ ద నేషన్, ఎస్పెషల్లీ యంగ్ నేషన్ కాబట్టి నాకు తెలిసి నిజంగా అంత సక్సెస్ మనం చేస్తామని నేను అనుకుంటున్నాను. కానీ హౌ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్, హౌ ప్యాషనెట్, దట్ ఈస్ వై మనం ఏదో ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ డిగ్రీ విత్ ఐఏఎస్ అండ్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ మీద ఎక్కువ మందికి అవేర్నెస్ లేదు. అందరు ఐఏఎస్ అయిపోవడానికి చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మనం అలా కాదు. ఇక్కడ మోడల్ యునైటెడ్ నేషన్స్, మాక్ పార్లమెంట్ ఇలాంటివి పెట్టి తీసుకెళ్తాం. యాక్చువల్లీ ఇట్లాంటి పార్లమెంట్స్, ఇట్లాంటి వాటిలో బెస్ట్ థింగ్ ఏంటంటే సార్, అది తెలియకుండా మనలో ఒక అది తీసుకొచ్చేస్తుంది, లైక్ డెసిషన్ మేకింగ్. ఇట్లానే కాదు సార్, లైక్ ఫ్యూచర్ లీడర్స్ యాక్చువల్లీ ఒక కావడానికి ఒక మంచి స్టెప్ సార్. ఎందుకంటే ఎదుటి వారితో మనం ఎట్లా మాట్లాడుతున్నాం, హౌ వీఆర్ బిహేవింగ్, హౌ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద థింగ్స్, హౌ వీఆర్ కౌంటరింగ్ దెమ్, ఇట్స్ ఆల్ అబౌట్ పాలిటిక్స్ కదా సార్. అవును, చాలా క్రిటికల్ గా థింక్ చేయాలి. కౌంటర్ పర్స్పెక్టివ్స్ ఇవ్వాలంటే దే నీడ్ టు బి వెరీ క్రిటికల్, పాయింట్ అవుట్ చేయాలి, మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేయాలి. చేస్తున్నారంటే వాళ్ళు కొంచెం మెల్లగా వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది సార్. ఇంకోటి వాళ్ళు సంసద్ టీవీ ఇట్లాంటివి మనం చెప్పినప్పుడు దే విల్ ఫస్ట్ సీ ఇట్ ఎట్లా నడుస్తుందో. వాళ్ళలో ఏంటంటే ఇవన్నీ కాదు మనతో, వై వి షుడ్ నాట్ బికమ్ ఏ పొలిటీషియన్, ఇట్లాంటివి వస్తా ఉంటాయి క్వశ్చన్స్ వస్తాయి. యూపీఎస్సీ క్వశ్చన్ కూడా ఉంది కదా, వై యూత్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అని. యాక్చువల్లీ ఐఏఎస్ అయిపోయింది ఇక్కడ అయిపోతుంది, వై నాట్ పిఎంసీ మాత్రం. నెక్స్ట్ జనరేషన్ అలా థింక్ చేయగలుగుతారు, మనం కరెక్ట్ గా ఛానలైజ్ చేయగలుగుతాం. మనం హ్యూమానిటీస్ చూసుకుంటే పివి నరసింహారావు గారు, ఇప్పుడున్న చంద్రశేఖర్ రావు సీఎం గారు కూడా పొలిటికల్ సైన్స్ ఎంఏ తెలుగు కూడా చేశారు. రేవంత్ రెడ్డి సార్ కూడా ఏవి కాలేజ్ లో ఆర్ట్స్ చదివారు. సో ఆల్ దే హ్యావ్ హ్యూమానిటీస్ యాజ్ ద బ్యాక్గ్రౌండ్. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ సార్ కూడా సో ఆల్ దే ఆర్ ఫ్రమ్ హ్యూమానిటీస్ బ్యాక్గ్రౌండ్. హ్యూమానిటీస్ ఇప్పుడున్న ఈ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకొని వెళ్ళడం, ఈ బ్యాలెన్స్ చేయగలిగితే ఐనీపీ ప్రకారం మనం ఇంకా సక్సెస్ చేయవచ్చు. సో దిస్ ఈస్ వాట్ అంటే ఈ ఒక యూపీఎస్సీ జర్నీలో గ్రూప్ 1 ప్రిపరేషన్ చేసిన అభ్యర్థి కూడా మల్టీ డైమెన్షనల్ థింకింగ్ అండ్ నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ మీరు ఒకసారి చూస్తే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. హీ ఈజ్ రియల్ పాలసీ మేకర్ నౌ. హీ కెన్ డ్రాఫ్ట్ ఎనీ పాలసీ
కంఫర్టబుల్లీ విత్ ఇన్ 1 hour హీ కెన్ డ్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం ఎన్ఈపీ చదివి అందులో ఉన్న సేలియన్ ఫీచర్స్ ఏంటో చెప్పి వాటికి అనుగుణంగా మనం ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొని రావాలని గ్రౌండ్ లెవెల్లో స్టడీ చేసిన కెపాసిటీ ఆటోమేటిక్గా ఈ ప్రిపరేషన్ జర్నీ అలా ట్రైన్ చేయగలుగుతుంది. సో అతని మోడెస్టీ, ఆనెస్టీ అండ్ డెడికేషన్, ప్యాషన్, పర్సీవరెన్స్ అన్నీ మనం చూస్తున్నాము. అండ్ డెఫినెట్లీ హీ విల్ రీచ్ మెనీ హైట్స్. ఇంకా ఫ్యూచర్లో నేను చీఫ్ సెక్రటరీ లెవెల్లో చూడాలి నెక్స్ట్. డెఫినెట్లీ ఉంటారు, ఉండాలి కూడా. మనం మీలాంటి వాళ్ళే ఉండాలి, మనలాంటి వాళ్ళే లీడ్ చేయాలి. సో వాట్ ఈస్ యువర్ ఫైనల్ ఒపీనియన్? Final thing, sir. Like when you are preparing at least 1 year or 2 years, prepare with more efforts and with proper mentorship. That will definitely lead to some sort of success, sir. Ante sir, efforts from our side and good results. That's it. This is what they have. తన మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన యూత్ అంతా కూడా తనని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఎనర్జీస్ని రైట్ ట్రాక్లో ముందే ఒక యాంబిషియస్గా లైఫ్లో ఒక అంతిమ లక్ష్యం పెట్టుకుని దాన్ని వదిలిపెట్టకుండా చివరి వరకు దాన్ని ప్రయత్నం చేయాలి. దాని అంతిమ దశ ఎక్కడుందో కూడా దాన్ని ఆవి పట్టుకొని ఈ నిరంతర కృషి, నిరంతర శ్రమ అనేది ఇలానే జరుగుతూ ఉండాలి. ఇప్పుడు మనం అనుకున్నటువంటి వికసిత్ భారత్ ఎంతో కాలంలో అది దగ్గరలోనే ఉంటుంది, ఎంతో కాలం పట్టదని ఆశిస్తున్నాము. సో దిస్ ఈస్ వాట్ సైనింగ్ ఆఫ్ విత్ మిస్టర్ కళ్యాణ్, and all the very best for your future. Thank you, sir. Thank you.